రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సమ్మిరెడ్డి. నేను కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు లక్ష్మీపురం గ్రామంలోని కల్తీనారాయణ గారి మొక్కజొన్న ఫీల్డ్లో ఉన్నాము. కల్తీనారాయణ గారు ఇప్పటికి మొక్కజొన్న తనకున్న భూమిలో 1 ఎకరాన్ని మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. అయితే మనం ఈ మొక్కజొన్నలో డిఏపితో పాటుగా మన కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి సన్వర్ధన్ రికమెండ్ చేయడం జరిగింది. అయితే ఈ రైతు గారు సన్వర్ధన్ తీసుకొచ్చి వాడడం వల్ల దీనిలో ఇప్పటి వరకు ఎలాంటి తెగులు కానీ పురుగు కానీ దోమ కానీ లేకుండా మొక్క మంచిగా ఏపుగా మంచిగా పచ్చదనంగా మంచిగా పెరగడం జరిగింది. మంచిగా విపరీతమైన గ్రోత్తో ఎలాంటి చీడపీడలు లేకుండా బాగున్నది. ఇప్పటి వరకు ఇతను వాడిన మొక్కజొన్న నవంబర్ 10వ తారీఖు నాడు వేయడం జరిగింది. అదే నవంబర్ 10 నాడు మన ఇదే ప్లాట్ పక్కన వేరే రైతు వేయడం జరిగింది. ఇద్దరు ఒకటే రోజు వేయడం వల్ల ఎలాంటి తేడా ఉన్నదో రైతులు మీరు గమనించగలరు. అలాగే ఈ వాడినటువంటి రైతు నారాయణ గారు ఈ మొక్కజొన్న ఎలా ఉందో తన మాటల్లో మనకు ఒకసారి చెప్తాడు. అన్నగారు చెప్పండి ఒకసారి ఎలా ఉంది. నా పేరు నారాయణ అండి, మాది లక్ష్మీపురం. నేను నవంబర్ 10కి మొక్కలు విత్తడం జరిగింది. డిఏపితో పాటు సన్వర్ధన్ అనే మందు అడుగుపిండితో 2 కలిపేసానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి పురుగు ఆశించలేదు. ఇప్పుడు మీరే చెప్పారు మీ మాటలు. ఇప్పుడు మీరు వాడిన సన్వర్ధన్ ఇలా ఉంది, ప్లస్ వాడనటువంటి సన్వర్ధన్ ఎలా వాడలేదని మీరే చూపించారు. ఈ భూమి కూడా ఇద్దరు ఒకటే రోజు వేసామన్నారు. ఇందులో మీకు ఎలా అనిపించింది? ఇద్దరం ఒకటే రోజు వేసినాం, కానీ అతను అడుగు పిండిలో ఇది వేయలేదండి. మేము అడుగు పిండిలో సన్వర్ధన్ అనే మంది వేసినాం. నాకు పెందరన్న చెప్పడం జరిగింది, అందుకే ఆ మంది వేసిన. ఇప్పటి వరకు అయితే ఎటువంటి పురుగు అయితే ఆశించలేదు. మంచి గ్రోతింగ్ ఉంది, కాడ కూడా మంచిగా దొడ్డుగా ఉంది నల్లగా. ప్లస్ ఇంకొకటి ఇతను మందు కొట్టాడు ఇప్పటి వరకు ఈ 25 రోజులలో. మందంటే ఈ రోజు కొట్టాడండి. ఈ రోజే కొట్టాడు. మీరు కొట్టారా ఇప్పటి వరకు ఈ మొక్క మీరు మీ సొంత ప్లాట్లో? కొట్టలేదండి, కొట్టలేదు. ఓకే. ఇంకా ఎన్ని రోజుల వరకు పురుగు రాకుండా ఆశించగలుగుతుంది అనుకుంటున్నారు? ఇంకొక 10 days అనుకుంటున్నాను. ఇంకో 10 days వరకు చూసి మీరు సరే మందు స్ప్రే చేయాలనుకుంటున్నారు. అప్పటి వరకు అయితే మీరు పర్లేదు. మీ పక్కన ఇంకొకరు వేశారు కదా అటు పక్కన, వాళ్ళది ఎట్లున్నది? వాళ్ళు కూడా నాకన్నా 7 days ముందు వేసింది, కానీ అది ఇంతనైతే గ్రోతింగ్ లేదు, మామూలుగా యావరేజ్ ఉన్నది. ఇప్పుడు మొత్తం ఇక్కడ 3 ప్లాట్స్ ఉన్నాయి. 3 ఇట్లలో మీకైతే సాటిస్ఫై మంచిగా అనిపించింది? మంచిగా అనిపించింది. ఓకే, సరే అండి, థ్యాంక్స్, నమస్తే.